హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే చేతన్ బర్త్డే. మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. సో అక్కడికైతే వెళ్తున్నాం. బర్త్డే బాయ్ చూడండి ఒకసారి. ఇదిగోండి అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. హ్యాపీ బర్త్డే చెప్పండి. చేతన్ హ్యాపీ బర్త్డే. పాటు బ్లెస్ కూడా చేయండి అందరూ. ఇంకా గుడికి అయితే రెడీ అయిపోయి నడుస్తున్నాం రోడ్డు మీద. మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గుడి అయితే. ఇదిగోండి బర్త్డే బాయ్. ఈరోజు వీడియో అంతా కంటిన్యూ చేస్తాం, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, వైజాగ్ అని చెప్పుకోవడమే కానీ ఇగుండి ఇది వైజాగ్ అయినట్టుగా ఉండదు. ఇగుండి మొత్తం ఇక్కడే అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఊరున్నట్టుగా ఉంటుంది, టౌన్ ఉన్నట్టుగా ఉంటుంది అనుకోండి. ఇంకా మొత్తానికి అయితే గుడికి అయితే నడుస్తున్నాం. మా అమ్మ అయితే ఫస్ట్ టైం అయితే మా ఇంటికి అయితే వచ్చింది. వచ్చి 2 days అయిపోయింది. కానీ వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకైతే ఇంకా బాగోక వీడియోస్ అయితే తీయడం ఆపేసాను. ఇంక ఈరోజు చేతన్ బర్త్డే కదా, ఇంకా అందుకని వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు కూడా నాకు బాగోకపోవడం ఇంక 10 అయితే అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా కొంచెం వీడియో షూట్ చేద్దామని. దాచేద్దాం వెళ్దాం. షూ తెద్దాం ఆగి. ఇటు ఇట్రా. ఫస్ట్ టైం అయితే నేను ఇంక వైజాగ్ వచ్చాక గుడికి అయితే వచ్చా. ఈ గుడి అయితే ఇంకా మెయిన్ రోడ్ దాటినాకైతే గుడి ఉంటుంది, శివుడి గుడి. వెంకటేశ్వర స్వామి గుడి కనుక్కున్నా కానీ ఎందుకు బర్త్డే కదా, శివుడి దర్శనం చేసుకొని వచ్చిద్దాం అనేసి అయితే శివుడి గుడికి అయితే వచ్చాం. అంటే ఈ గుడి అయితే కొంచెం దూరం దగ్గర, వెంకటేశ్వర స్వామి గుడి అయితే కొంచెం ఈ గుడి దాటినాక. ఇంకా అప్పటికి టైం 10 అయిపోయింది కదా, ఇంకా వంట చేయడం అది ఉంటుంది ఇంటి దగ్గరని. ఇంకా ఈ దేవుడి దర్శనం చేసుకుని వచ్చిద్దాం అన్నట్టుగా అయితే ఈ గుడికి అయితే వచ్చాం. కానీ గుడికి వచ్చాక అయితే ఏమైందంటే అక్కడ ఏదో పూజ అయితే జరుగుతుంది ఒక అబ్బాయికి. ఎంత పూజ జరిగినా ఎవరినో ఒకరిని పూజారిని పెడితే బాగుంటుంది కదా గుడి దగ్గర అంటే అందరూ అక్కడే కూర్చుని ఉండిపోయారు. ఇంక మాకైతే పూజ అయ్యేసరికి ఇంకొక స్టార్ట్ చేసేసరికి 1 hour అయినా పడుతుంది కూర్చోండి. కాకపోతే బయటన అక్కడ ఇది ఉంది కదా, ఇంకా అక్కడైతే పూజ చేసుకుండే అనేసి అయితే పూజారి గారు అయితే చెప్పారు. ఇంకా ఇప్పటికే 10 అయిపోయింది, ఇంకా గంట అంటే 11 అయిపోద్ది. 11 అయినా అవ్వచ్చు, 12 అయినా అవ్వచ్చు అని ఇంకెందుకని అక్కడ వెయిట్ చేసి ఇంకా డైరెక్ట్గా మనమే పూజ చేసుకుందాం అన్నట్టుగా అయితే ఇంక ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి పూజ అయితే జరుపుకున్నాం. ఇంకా పక్క ఆవిడ అదే అంటుంది, గుడి దగ్గర ఎవరో ఒకరు పూజారిని పెడితే బాగుండు కదా, మనం అంత దూరం నుంచి వచ్చి మనం పూజ చేసుకోవడం ఏంటనేసి అయితే అమ్మాయి అయితే అంటుంది. ఇంక మొత్తానికి అయితే ఏదో ఒక విధంగా అభిషేకం అయితే చేస్తాం. కానీ మనం చేసింది వేరు, పూజారి చేసింది వేరు కదా. ఇంక ఈ విషయం ముందే చెప్తే మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికే పోదాం. కానీ ఈ గుడికి వచ్చినాక అయితే చెప్పారు. ఇంకా వెయిట్ చేసిన తర్వాత అయితే మేము ఇంకా అడిగితే అప్పుడు చెప్పారు, సరే ఇంకేం చేస్తాం, మనమే పూజ చేసుకుందాం, ఎక్కడైనా దేవుడే కదా అన్నట్టుగా అయితే ఇంకెక్కడ మేమే పూజ అయితే చేసేసుకున్నాం. ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు కూర్చొని ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇంక మా చేతనైతే మాత్రం ఇంకా బర్త్డే అని మరి దేనికో కానీ ఈరోజైతే మాత్రం హ్యాపీగా ఉన్నాడు అనుకోండి. ఇంకా అన్నిటికీ గొప్ప అయిపోతున్నాడు. కొబ్బరికాయ కొట్టించాను, పూజ చేస్తున్నాను అనేసి అయితే ఇంక మాట్లాడితే రోజంతా హ్యాపీ 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 అనుకునే ఉన్నాడు. అంటే ఎవరైనా బర్త్డే అయితే హ్యాపీ. ఇంతకుముందు ఉపాసన బర్త్డే చేశాం కదా, అప్పటి నుంచి అడిగి బర్త్డే బాగా ఐడియా ఉండిపోయింది. అందుకనేసి ఇంక ఇదైతే బర్త్డే డ్రెస్ అయితే కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. కానీ కొత్త డ్రెస్సే, వాడిన డ్రెస్సే కానీ బర్త్డే డ్రెస్ కాదు. సంక్రాంతికి అయితే తీసాం. ఇంక ఇది ఆ డ్రెస్సు. ఇంక మొత్తానికి అయితే చేతన్ బర్త్డే అయితే జరిగిపోయింది.
ఇంకిగుండి చేతనైతే తెగ మొక్కేస్తున్నాడు. ఇంకా మా అమ్మ మా సిస్టర్ అయితే వచ్చారు కదా, మా అమ్మ ఇంటి దగ్గర అయితే ఉంది. మా చిన్న అబ్బాయిని అయితే ఒగ్గేసి ఇంకా నేను మా సిస్టర్ చేతన్ని తీసుకొని అయితే గుడికి అయితే వచ్చేసాం. ఇంకా నెమ్మదిగా పూజ అయితే జరిగిపోయింది. చేతనయ్యు చూడండి, చేతన్ బర్త్డే కదా, గుడికి అయితే వెళ్ళాం. కాకపోతే తినడానికి మరి ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకే చికెన్ ఆల్సో మటన్. బర్త్డే పోయికి నోరు తీపిచేద్దామన్నట్టుగా ఇంకా జ్యూస్ షాప్కి వచ్చి అయితే జ్యూస్ అయితే తాగించేసాం. అందుకని కాదు కానీ మొత్తం తిరిగాం కదా అన్నీ, ఇంకా కొంచెం దాహంగా ఉంటుంది అనేసి ఇంకా చేతను ఇంకా మా సిస్టర్ అయితే జ్యూస్ అయితే తాగారు. ఇంకా గ్రేప్స్ జ్యూస్ అయితే తాగారు. అదిగోండి చేతను మూత చూసారు. మొత్తానికి అయితే వచ్చేసాం. ఇంకింటికి నడుచుకుంటూ వచ్చేసి కొంచెం కిరాణా సామాను ఉంటే అవైతే మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అవసరమైనవన్నీ చికెన్ మటన్ అన్నీ అయితే కొనుక్కొని వచ్చేస్తున్నాం. ఇంకా చేతను జ్యూస్ కూడా తాగేసాడు. బర్త్డే కదా, ఇంకా స్వీట్గా ఏదైనా ఇద్దామని ఫస్ట్ అయితే జ్యూస్ ఇచ్చాము. జ్యూస్ కూడా తాగేసాడు. చేతనికి ఇప్పుడే ఒక ఆఫర్ కూడా వచ్చింది బర్త్డేతోని. ఇదిగోండి ఆఫర్ రేట్ మాత్రంగా దేవి ప్రిన్సెస్ చెప్తుంది, నేను చెప్పను వినండి. ఆఫర్ రేట్ వచ్చిందో చెప్పురామా. లిటిల్ స్టార్ స్కూల్లో ఆఫర్ వచ్చిందండి చేతనికి. ఇప్పుడు ఈ రోజుకి 2 years పూర్తి అవుతుంది. రేపటి నుంచి 3rd year వస్తుంది. సో ప్లే స్కూల్లో వేయడానికి అనేసి వాళ్ళు అడిగారు. బాయ్. అదిగోండి ఆ మేడమ్స్ బాయ్ కూడా చెప్తున్నారు. ఫోన్ చేస్తాం మీ హస్బెండ్తో చెప్పండి అని అంటున్నారు. నేను కూడా జాయిన్ చేసిద్దాం అనుకుంటున్నాను, కానీ చూద్దాం ఏమవుతుందో. పెట్టండి, నాకైతే ఇష్టం లేదు చేతన్ స్కూల్కి వెళ్దాం. ఇంటి దగ్గర ఉంటే గొడవ ఎక్కువ అయిపోతుంది. ఇంక జాయిన్ చేసిస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఇంకా సండే ఇంకా సరస్వతిదేవి పూజ ఉందంట. ఆ పూజకు వచ్చి అక్కడ మీరు మేడంతో చెప్పండి, ఏమైనా మీకు ఏమైనా చెప్తారు అక్కడ అంటున్నారు. చూద్దాం. ఇంక ఈరోజు బర్త్డే అనేసి అయితే మేడం వీడికి గిఫ్ట్ కూడా ఇచ్చింది. గిఫ్ట్ చూపించు. మేడం అంటుంది అమ్మాయి పేరు ఏంటమ్మా అని అయితే అడుగుతున్నారు. అమ్మాయి కాదు అబ్బాయి అని అయితే చెప్పాం. ఇంకా చేతనైతే అయితే వేసిద్దాం. నిజంగా నేనైతే ఫిక్స్ అయిపోయాను వేసిద్దామని. చూద్దాం ఏమవుతుందో. ఇంక ఇది ఇంకా టిఫిన్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి. మా అమ్మ దగ్గర అయితే చిన్నోడి నుంచి వచ్చాం. మా అమ్మ వచ్చింది ఫస్ట్ టైం, మా ఇంటికి వచ్చింది. నా మ్యారేజ్ అయ్యాక కూడా ఫస్ట్ టైం, ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం. ఇంకా ఈ ఒక్కరోజే ఉంటారు, రేపటి నుంచి ఎవరు ఉండరు. బాధగా ఉంది ఈరోజే, రేపటి నుంచి ఉండరంటే. ఇంక ఒక్కరోజే కదా. ఇంకా చేతన్ బర్త్డే అనేసి ఉన్నారు. 2 days అయింది వచ్చి. అయితే మొన్న ఫంక్షన్కి అయితే వచ్చారు. ఇంకా ఇది ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేయిస్తాం. ఇంక ఇప్పుడైతే పాయసంతో స్టార్ట్ చేశాను వంట. ఫస్ట్ ఏదైనా స్వీట్గా చేద్దామని మేము వచ్చేసరికి మా అమ్మ అన్నం అయితే వండేసింది. పాయసం చేసాకైతే అప్పుడు బిర్యానీ, చికెన్, మటన్ అవి అయితే చేయొచ్చు. ఇంక ఇటువైపు వేగంగా అయిపోద్ది. వేడి వాటర్ వేస్తేనేసి ఇటు అయితే వాటర్ అయితే పెట్టాను. ఇంక ఇటు సేమ్ అయితే అవుతుంది. సేమ్ వేగాక వాటర్ వేసిస్తే వేగంగా అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్ మొత్తానికి పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారా మంచిగా వచ్చింది కదా, వాసన కూడా మంచిగా వస్తుంది గుమ్మ గుమ్మ. ఇంకా సేమ్యా తాగేసాం. ఇంకా పాయసం తాగేసాకైతే వంట చేయడానికి అయితే రెడీ అవుదాం. ఇది ఇంక
ఇంకా మటన్ బిర్యానీ అన్నీ చేసుకుని తినేసాం. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా వీడియో తీసే ఓపుకుండక దేనికి వీడియో షూట్ చేయక మొత్తానికి అయితే తినేసి కొంచెంసేపు పడుకొని అయితే ఈవినింగ్ మా అమ్మ అయితే జంతికి పిండి అయితే తెచ్చింది ఊరి నుంచి చేద్దామని. నేను అక్కడి నుంచి చేసి తీసుకొచ్చి అన్నాను, కానీ టైం ఉండగా పిండి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే చేసాం. వద్దమ్మా గ్యాస్ మీద చేసిద్దామంటే గ్యాస్ మీద ఎందుకు, ఇంటి మొత్తం వేడైపోద్ది, మీ ఓనరం పొయ్యి ఉంది కదా, బయటనైతే చేద్దామనేసి అయితే బయటనైతే పెట్టాం అన్నీ. కానీ అందరూ అన్నారు ఆ సైడ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ అందరూ చూస్తే బాగా రావు, ఎందుకు ఇంటి ముందు పెట్టారనేసి అయితే అందరూ అన్నారు. కానీ మొత్తానికి అయితే చేసేసాం. నా అవతారం మా అమ్మ అవతారం చూసి అయితే భయపడకండి, దారుణంగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఈవినింగ్ టైం కదా, అందుకే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మధ్యాహ్నం మటన్ కర్రీ బిర్యానీ అవన్నీ పాయసాన్ని చేసాం కదా, ఇంకా మధ్యాహ్నం మటన్ చికెన్ అది వద్దని పొయ్యి తీసుకొచ్చిన చికెన్ అయితే ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. మా అమ్మ అన్నీ ఒకసారి ఎందుకు వద్దు అని అనేసింది. ఇంకా మొత్తానికి అయితే చికెన్ కర్రీ స్పైసీ ఎమ్మీగా నా వాయిస్ అంతా మారిపోయింది. సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది, రొంపు చేసి దగ్గు అయితే వస్తుంది బాగా. మొత్తానికి ఇది నెక్స్ట్ కేక్ కటింగ్ చేసిస్తే అయిపోద్ది. బర్త్డే బాయ్ నైట్ బర్త్డే డ్రెస్, కేక్ కటింగ్ డ్రెస్ ఇది. హాయ్ చెప్పు చేతను, హాయ్ చెప్పు, హ్యాపీ బర్త్డే చేతను, హ్యాపీ బర్త్డే అంటున్నాడు. హ్యాపీ నీ కేక్ ఏది? కేక్ ఇస్తావా అందరికి? కేక్ ఇస్తావా? ఎవరు తెచ్చారు కేకు? ఎవరు తీసుకొచ్చారు కేకు? డాడీయా? ఇస్తావా? వావ్ చెర్రీ ఆగు. ఓ చేతను కేక్ చూసి గొప్ప అయిపోతుంట చేతను అయితే. ఎందుకో ఫోన్ పే చేసిన వాడికి ఎలా రాయమ్మా కింద ఉందని కనిపిస్తుంది. అమ్మ ఇది పెట్టుకోవాలి, హ్యాపీ బర్త్డే కాదు, ఇది పెట్టుకుంటేనే కేక్ కోస్తారు. హ్యాపీ బర్త్డే చిన్న ఎత్తుకోయి, నువ్వు ఇక్కడ ఉంటావు కాబట్టి చిన్నోడు కనిపిస్తాడు అని ఎత్తుకో. నాకొద్దు, ఇంకోటి వెళ్ళొద్దా, అక్కడ కూర్చో. దా చేతను ఇట్రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు తీసి చేతను కేక్ కొత్తాడు. దా పట్టుకో, చెప్పండి. ఆగు, బాగా పట్టుకోరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పనమ్మా. దా తినిపిస్తా నాకు నీ కేకు. చిన్న ముక్క చిన్నదే పెడతాను. చిన్నవాడిని చూపింది. ఇగో హ్యాపీ బర్త్డే చేతన్, ముద్దు పెట్టు మమ్మీకి. చేతన్కి చిన్నగా తినిపించండి. తిను చేతను, తమ్ము అమ్మ అన్నికి తినిపించు. చేతను అన్నికి తినిపించు. అది తినిపించు నువ్వు. హ్యాపీ బర్త్డే పిన్నికి ముద్దు పెట్టు. గుడ్ బాయ్. అమ్మ తినిపించు. అమ్మా చేత నువ్వు పిన్నికి అమ్మమ్మకి తినిపించు. డాడీకి అమ్మమ్మకి తినిపించు. అమ్మమ్మకి తినిపించు. అమ్మకి తినిపించు.
మొత్తం తినిపించే గుడ్ బాయ్. ఇక పిన్నికి తినిపించు, పిన్నికి తినిపించు, పిన్నికి తినిపించు. గుడ్ బాయ్. డాడీకి తినిపించు, డాడీకి తినిపించరా, డాడీకి తినిపించు. సైడ్ ఇవ్వ, డాడీకి తినిపిస్తాడు. ఇక్కడికి ఇక మమ్మీకి తినిపించు. ఇటు నాకు ముందట. గుడ్ బాయ్. ఫోటో తీసుకుందాం దా. మెట్రిక్ రాయమ్మా, మన అందరం ఫోటో తీసుకుందాం దా. ఇటు రాయమ్మా మెట్రిక్. ఇంకా మొత్తానికి అయితే సెకండ్ బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది. ఫస్ట్ బర్త్డే అంత గ్రాండ్గా చేసాము, సెకండ్ బర్త్డే అంత దినగా అయితే అయిపోయింది. ఇంకా మా వాంటర్స్కి ఇంకా పక్కింటి అందరు ఎదురింటి ఇక్కడ పరిచయమైన అందరికీ ఒక 10 మెంబర్స్కి అయితే కేకు, మిక్స్రీ, బిస్కెట్స్, ఇంకా డ్రింక్స్ అన్నీ అయితే పనిచేసాం. ఎవరికి చెప్పకుండా అయితే చేసాం. అందరూ మాకేం చెప్పకుండా చేస్తారనేసి అయితే అన్నారు. ఇది వీడియో. బాయ్ బాయ్.